ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు తినేయాలి. అది సరే, ఇక్కడ కింద కూర్చుని తింటున్నావేంటి? ఊరికే మేడం. సరే, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిందావురా. పర్లేదు మేడం. కింద కూర్చొని తినడం నాకు అలవాటే. అయినా ఇందులో తప్పేం లేదు కదా. అయ్యో, ఇందులో తప్పేం లేదమ్మా. కింద కూర్చుని తినడం మంచిది కూడా. ఇప్పుడు మాత్రం నా మాట కాదనుకో. అందరం కలిసి తిందాం. లే పదమ్మా అక్షయ, లేమ్మా, తీసుకో, లే పద. రా, కూర్చో. కూర్చోమ్మా. కూర్చో. కూర్చో అక్షయ. అక్షయ కూర్చో సరిగ్గా. కూర్చో. బావా, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. శౌర్య, ఆగిపోయావేంటి? తిను. గ్రానీ వాళ్ళు నిహా వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి మీరిలా చేస్తున్నారు కదా బాబాయ్. మేమేం చేసాం? అక్షయ్ ఎందుకు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టారు? ఎందుకంటే అక్షయ మా కూతురు కాబట్టి. అదే, కూతురు లాంటిది కాబట్టి. సరే, మీరు తినండి, నేను వెళ్తాను. వద్దులే శౌర్య, నువ్వు ఉండు, నేను వెళ్తాను. అక్షయ, ఏం అవసరం లేదు. నువ్వు త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. శౌర్య, అక్షయ్ కూడా నీ వయసు పాపే కదా. అక్షయ్ నువ్వు తోడబుట్టిన దానిలా చూడొచ్చు కదా. ఎందుకు ఎప్పుడు చూసినా అక్షయ్ మీద కోపం చూపిస్తావు? అక్షయ్ అంటే నాకు ఇష్టం లేదు. శౌర్య, శౌర్య, వచ్చి కూర్చొని తిను. శౌర్య, పాపం శౌర్య. నువ్వు తన మీద జాలి చూపిస్తున్నావు. నీ మీద తను దయ చూపించాలి కదా. నువ్వేం పట్టించుకోకుండా తిను. అవని, అవని, నువ్వు కూర్చో. ముగ్గురం కలిసి తిందాం. తిను. కాసేపట్లో గ్రానీ వాళ్ళు వస్తారు. అప్పుడు డ్రామా షురూ చేయాలి. అక్షయ, ఎంతవరకు తగ్గుండాలో అంతవరకే ఉండాలమ్మా. అంతకు మించి ఉండకూడదు. ఒకే రోజు 2 ఫంక్షన్లు కవర్ చేశాం. అవునరా. శౌర్య, నువ్వు బయట కూర్చొని తింటున్నావేంటమ్మా? నీకెంత కరమేం పట్టిందమ్మా? పనోళ్ళు బయట కూర్చొని తింటున్నట్టు నువ్వు తింటున్నావేంటి? నువ్వు ఘట్టమనేని వంశ వారసురాలువే. నాకే ఆశ్చర్యంగా ఉంది నువ్విలా బయట తిండం. ఏదో జరిగిందని అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. అయిన వాళ్లకు ఆకుల్లోనూ కాని వాళ్లకు వెండి కంచాల్లోనూ అని సామెత ఉంది కదా. మన ఇంట్లో కూడా అదే జరుగుతుంది. అనాథైన అక్షయను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టారు. నన్ను బయటికి పొమ్మన్నారు. నేను దాని పక్కన ఎలా కూర్చుంటాను? అది నేను సమానం ఎలా అవుతాము? యజమాని పని వాళ్ళు ఎప్పుడు సమానం కాలేరు. అవని వాళ్ళు శౌర్య విషయంలో మరీ పార్షాలిటీ చూపిస్తున్నారు అత్తయ్య గారు. అమ్మా, ఈ రోజు అటో ఇటో తేల్చేయాలమ్మా. నీకు విలువ లేకుండా చేస్తారా? వాళ్ళ సంగతి చెప్తాను, పదండి. నువ్వు రా బంగారం, రా.
వేసుకోమ్మా. అవని ఏంటి మీరు చేస్తున్న పని ఆ? హ్మ్, భోజనం చేస్తున్నాం. వెటకారమా? భోజనం చేస్తున్నాం అని చెప్పడం కూడా వెటకారమేనా? శౌర్యాన్ని బయటికి ఎందుకు పంపించారు? మేం పంపించలేదు నాన్న, తనే వెళ్ళిపోయింది. అక్షయ్ని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? ఏయ్ నువ్వు లేవే. నువ్వు కూర్చోమ్మా. నా మాటనే ధిక్కరిస్తున్నావా? చిన్న పిల్లని అన్నం దగ్గర నుంచి లేపుతున్నారేంటత్తయ్య? నేనలాంటి దాన్ని కాకపోయినా నేనలా ప్రవర్తించేలా మీరే చేస్తున్నారు. ముందు ఇంటి మనుషులకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. శౌర్య మన వంశానికి ఏకైక వారసురాలు. చిన్న చూపు చూడకండి. మేమేం అలా చూడలేదు. శౌర్యనే అక్షయ్ను చిన్న చూపు చూస్తోంది. డే చూస్తుందిరా, అందులో తప్పేముంది? దేన్ని ఎక్కడుంచాలో దాన్ని అక్కడ ఉంచాలి అనుకుంటోంది. దానిలో శౌర్య తప్పేముంది? మా అసలు మనవరాలికి విలువ ఇవ్వకుండా బయట మనిషికి విలువిస్తారేంటి? చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? చిన్న విషయంలో నీకనిపిస్తుందిరా, మాకు అనిపించడం లేదు. ఏయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, రే నువ్వు కూడా ఏంట్రా అవనినే సపోర్ట్ చేస్తున్నావు? బుద్ధి లేకుండా. నా గురించి మీరు గొడవ పడకండి, నేను వెళ్తానులేండి. అక్షయ, అక్షయ, అమ్మా అక్షయ. మీ ప్రాణాల కోసం భవానీ దీక్ష తీసుకున్న పిల్ల ఈ రోజు మీ దృష్టిలో తక్కువైపోయిందా? ఆపద సమయంలో మావయ్యను ఆదుకున్న పిల్ల ఈ రోజు మీకు చులకనైపోయిందా? స్థాయిలో తారతమ్యాలున్నా అందరి ఒంట్లోనూ ప్రవహించేది ఒకే రక్తం. ఇంకేం మాట్లాడకండి. అక్షయ్ విషయంలో మీరు హద్దుల్లో ఉండండి. నువ్వు కూర్చుని తినమ్మా. ఇంకేం తింటాను? నేనేం తినను. సర్లే అమ్మా, ఆన్లైన్లో నేను ఏదైనా ఆర్డర్ పెడతాను, పదమ్మా. కన్న కూతురు కళ్ళ ముందు ఇబ్బంది పడుతుంటే నిజం చెప్పలేకపోతున్నాం బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.